హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనార్థి తెలంగాణ ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏందో కూడా చూద్దాం. వాటితో పాటు ఇక్కడ సినిమా వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు అన్నీ కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి వాట చూద్దాం. అధికారంలో ఉన్న నాయకులు అద్భుతాలను సృష్టించవచ్చు. ఓట్లేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజల తలరాతలను మార్చవచ్చు. కానీ ఈ రోజుల్లో నిస్వార్థంగా ఆలోచించే నాయకులు నల్ల పూసలైపోయారు. ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడే లీడర్లు పదవులను చూసి మురిసిపోతున్నారు. ఐదేళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని తరాలకు సరిపోయేంత ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష నాయకులు 10 ఏళ్ల అవినీతి కూపంలో ఈత కొడుతున్నారు. కళ్ళ ముందర ఉన్న రాజకీయాలను చూస్తుంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము అనే ఆలోచన ప్రతి పౌరుడికి కలుగుతుంది. రాజకీయ పార్టీకి అనుగుణంగా వ్యవస్థలను నిర్మించుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాపాలన పేరుతో నాయకులే కాంట్రాక్టర్లై రాష్ట్ర సంపదను కొల్లగొట్టేందుకు అంచనాలను పెంచుకుంటున్నారు. కమిషన్లకు ఆశపడి పాత ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అప్పుడు గదే జరిగింది, ఇప్పుడు గదే జరిగింది. 99% రాజకీయ నాయకులందరూ అవినీతికే పాల్పడుతూ ఉన్నారు. 1% నిస్వార్థంగా స్వార్థం లేకుండా పనిచేసే రాజకీయ నాయకులు ఉన్నారు. నిజంగా ప్రజల కోసం పనిచేయాలి, కానీ వీళ్ళ ఆస్తులను 10 తరాలుగా కూసోని తరగని ఆస్తులను సంపాదించుకోవడానికే రాజకీయాలకు ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటే ఏది వ్యాపారాలు చేయాలి, లేకపోతే ఒకవేళ ఉద్యోగం లెక్క వేయాలనుకుంటే వ్యాపారాలు చేస్తున్నారన్న. వ్యాపారాలు చేసి ఆస్తులను కాపాడుకోవడానికి మళ్ళీ రాజకీయాలకు వస్తున్నారు. వ్యాపారాలు మాత్రమే వేయాలి, రాజకీయాలకు రాకండి దయచేసి. యువతరం పిడికిలెత్తితే సవాళ్లు సలాం చేస్తాయి. భారతదేశం ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశంగా అవతరించింది. దేశ జనాభాలో 65% 35 ఏళ్ల లోపు వారే. మేకిరి దామోదర్, సోషల్ అనలిస్ట్, జిల్లా వరంగల్ దామోదర్ అన్న రాసిన ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. యువశక్తి పరచబడాలి, వారి నైపుణ్యాలకు పదును పెట్టి వారికి నచ్చిన రంగాల్లో ఎదగనివ్వాలి. యువతరం విద్యాబుద్ధులతో పాటు విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమకాలీన నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటు వారి విజ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. సమస్యలు, సవాళ్లకు కుంగిపోకుండా జీవితాన్ని అర్థవంతం చేసుకోవడానికి కావలసిన ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందించుకోవాలి. యువతరానికి జీవితం విసిరే కఠిన సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలిగిన శక్తి, ఆత్మశక్తిని, పట్టుదలను, ప్రోత్సాహాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ఇది దేశానికి అద్భుతమైన పెట్టుబడి అవుతుంది. యువత తలుచుకుంటే ఏమైనా సంక్రాంతి పండుగ దృష్ట్యా వాహనాల రద్దీ ఉంటుంది అంటూ జిల్లా పోలీసులు చెప్తున్న వాక్యాలు. జాతీయ రహదారి 65పై వాహనదారులు జాగ్రత్త పాటించాలి. రహదారి వెంట ఎక్కడి పడితే అక్కడ వాహనాన్ని నిలిపవద్దు, వాహనాలు వేగంగా నడపవద్దు. జిల్లా పరిధిలో NH 65 రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. వాహనాల డైవర్షన్ బోర్డు గమనించాలి. రహదారి వెంట గ్రామాల రైతులు అప్రమత్తం అవసరం. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అంటున్నాడు, అన్ని రోడ్డు భద్రతను పాటించాలి, అది ఇంపార్టెంట్. ఇది ఇట్లా ఉంటే ఇంకొక మంచి టైటిల్ ఉంది. ఎవరురా నాయకులు, రాజ్యం ఇప్పుడు మాటలతో మాయ చేసి అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళ చేతిలో మరణ శాసనం లిఖిస్తుంది. జనం కోసం తపన పడే నాయకుడు ఒక్కడు లేడు. ఉత్తుత్తి మాటలతో కోటలు కట్టే మోసగాళ్ల చేతిలో తగలబడుతుంది. కాపాడాల్సిన వాళ్ళే బయటకు రాకుండా చేతులు ముడుచుకొని చేతగాని తనాన్ని ప్రదర్శిస్తున్నారు. పూట గడవని బతుకులకింకా కనీస ఆసరా లేకపోయాయి. కానీ సినిమా కథానాయకులకైతే అభిమానం మాటున కోట్లు గడించి చడి చప్పుడు లేకుండా మన్ను తిని పాములైరి. ఎవర్రా నాయకులు, ఏదిరా అభిమానం? ఓ కార్యకర్త ఓసారి ఎప్పుడైనా గమనించుకోవాలి. ఎవరి కోసం ఎవరు రారు, నీ కోసం నువ్వే బతకాలి. అందరూ సోనుసూదులు కారు. మానవత్వాన్ని మనసు నిండా నింపుకున్న మనిషి ఈ యుగానికి ఒక్కడే. అందుకే మాయమాటలతో లేని దాన్ని ఉన్నట్లు చూపే పిట్టల దొర నాయకులతో జాగ్రత్త హెచ్చరిస్తున్నాడు, సూచిస్తున్నాడు. కాబట్టి వాటిని పాటించాలి. ఎందుకంటే కనక మామిడి సన్ని చాలా బాగా రాస్తాడు. నిజంగా కూడా ఎవర్రా నాయకులు అంటే నీ కోసం ఎవడని ఉంటాడా అంటే లాస్ట్ నేను అంగీలు చెంపుకుంటా, పగట్లు వేసుకుంటా, అట్లా వేసుకుంటా, యుద్ధం చేస్తా అని వల కొడతా, చిల్ల కొడతా అంటే కేసులు పోయి లోపల పడతావు. ఎవడు పట్టించుకోండి, నువ్వు ఆ విషయం చెప్పిండు. కార్యకర్తలు లోపలికి పోతారు, రాజకీయ నాయకులు అందరూ కూడి సాయంత్రం పూట చీర్స్ కొడతారు, జాగ్రత్తగా అవుతారు.
ఇక ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఖర్చు చేసే బాధ్యత నాదే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం. ఈ 2026 నాటికి 20,000 మంది సైనికులను తయారు చేస్తాం. నాగార్జున సాగర్లో ఆదివాసీ సాధికారిత శిక్షణ ముగింపు సభలో పాల్గొన్న బట్టి. స్వామి వివేకానంద జయంతి ఇయాల వ్యాసకర్త కూనూరు శ్రీనివాస్ గౌడ్ అడ్వకేట్ రాసిండు. పూజిస్తూ ఇతరుల మతాన్ని గౌరవించాలి. ఇక్కడ సర్వ మతాలు సమానమని, మన మత ధర్మాన్ని పూజించాలని, ఇతర మతాలను గౌరవించాలని 1893 ప్రపంచ సర్వమతాల మహాసభలో బోధించిన మానవతావాది, ప్రపంచ మేధావి స్వామి వివేకానంద భరతమాత ముద్దు బిడ్డల్లో ఒకరు. కలకత్తా నగరంలో విశ్వనాథ దత్తు భువనేశ్వరి దేవి దంపతులకు జనవరి 12, 1863 జన్మించిన ఆయనే నరేంద్రనాథ్ దత్తుడు. ఆయన తన బోధనల ద్వారా, ఆధ్యాత్మిక భావనల ద్వారా, నైతిక విలువలు, సత్యశోధన ద్వారా స్వామి వివేకానందగా పరిపూర్ణుడయ్యాడు. 1893 సంవత్సరంలో ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికా షికాగో నగరోపన్యాసంలో ప్రపంచ సర్వమతాల మహాసభ జరుగుతున్నది. దీనిని ముఖ్య ఉద్దేశం మానవుడు సాధించిన భౌతిక ప్రగతిని, పాశ్చాత్య నాగరికత అభివృద్ధి మరియు వెనుకబడిన సంస్కృతులను నిలువెత్తు నిదర్శనాలతో ప్రదర్శన జరిపించారు. అయితే ఇక్కడ స్వామి వివేకానంద జయంతి వాళ్ళందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు. బుక్స్ చదవండి, చాలా అద్భుతంగా ఉంటాయి, నిజంగా ఉంటాయి. యువతకు స్ఫూర్తినిచ్చేటువంటి మనం మారుతాం, బరాబర్ మారుతాం చెప్తున్నాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. శనార్థి తెలంగాణ కథనానికి స్పందన, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు. స్పందించి రంగంలోకి జిల్లా ఎస్పీ జానకి షర్మిల వచ్చిందంట. శనార్థి తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపిన రంగంలో మేము ఇంతే మారదే లేదంతే అంటూ ఒక ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ లో మన్ను మోసడం. ఇక దిందా వంతెన నిర్మాణానికి పూర్తి అనుమతులు, త్వరలోనే పనులు ప్రారంభం. ఎమ్మెల్సీ దండే విఠల్ వెల్లడి. సిర్పూర్ చెత్త డంపింగ్ను అడ్డుకున్న కాలనీవాసులు చెత్తతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని ఆందోళన. సమస్య పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చినట్టు బెల్లంపల్లికి సంబంధించి. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తున్న సింగరేణి జైపూర్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసిత గ్రామం పెగడపల్లిని దత్తత తీసుకోవాలి. హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ జైపూర్ నుంచి చేస్తున్నారు. లక్షట్పేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి. ఆర్టీసీ బస్సులో నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టండి. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్కు వినతిపత్రం అందజేసిరట. లక్షట్పేట గంజాయి విక్రయిస్తున్న 2 అరెస్టు. బెల్లంపల్లిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. సంక్షోభంలో పాడి పరిశ్రమ, రోజు రోజుకు పెరుగుతున్న నిర్వహణ వ్యయం, పాడి రైతులకు గిట్టుబాటు ధర కానీ గిట్టుబాటు కాని ధరలు, ఇక పెరిగిన ఖర్చులతో నష్టాలు తప్పడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట. ఫేక్ మిల్క్ మాత్రం మస్తుగా వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళకేమో నష్టాలు వస్తున్నాయి, ఫేక్ మిల్క్ ఏమో బీభత్సంగా వస్తుంది. పాలు. నాగిరెడ్డిపేట మండలంలో మండల స్థాయి క్రీడలు ఎమ్మెల్యే సహకారంతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారంట కామారెడ్డిలో. రెచ్చిపోతున్న కాపర్ వైర్ల దొంగలు వారం వ్యవధిలో 2 సార్లు దొంగతనం చేసిరట. ఈ దొంగలు కొడుకుల్ని మొత్తం తోలు తీయాలి. ఎందుకంటే రైతుల దగ్గరికి పోయి పాపం వాళ్ళ మోటార్లు ఎత్తుకోతారా బాబు. ఇక బడా పహాడ్ ఉరుసు ఉత్సవాలు షురు. ఘనంగా ప్రారంభమైన ఉరుసు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక. బడా పహాడ్ దర్గాకు తరలివచ్చిన 2 రాష్ట్రాల భక్తులు పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు వర్ణి. ఎక్కిరిసిన బస్టాండ్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులంట. రద్దీగా అమరిన బస్టాండ్లు, ఆర్టీసీ బస్సులు. ఇక్కడ కామారెడ్డికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకసారి చూద్దాం. ఏసీపీ కాంగ్రెస్ నేతల చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ శనార్థి తెలంగాణ పత్రిక నిజాన్ని నిర్భయంగా రాస్తుందని ప్రశంస. పెద్దపల్లి జిల్లాలోనూ ఆవిష్కరించిన ఏసీపీ గజ్జి కృష్ణ. ఇక కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించే భారం ఎస్ఆర్ఎస్పిది అంటున్నారు. జగిత్యాల నుంచి ఇక్కడ మన సంక్రాంతి సెలవుల్లో పాఠశాలను నడిపిస్తే ఊరుకోం. ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా నాయకులు హెచ్చరిస్తున్నారు. దినదిన గండంగా చిరు వ్యాపారుల పరిస్థితి. రామగుండంలో డైవర్షన్ పాలన సాగుతుంది. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇక్కడ పైన. ఓకే రైట్. ప్రభుత్వ ఖజానాను ధ్వంసం చేసి కేటీఆర్ విధ్వంసం సృష్టించిండు. జిల్లాలో 2,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టారు. భూబకాసురులకు వంత పాడుతుండు అని చెప్పేసి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అంటున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. క్యూనియస్ మరియు శనార్థి తెలంగాణ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్న ఉమ్మడి జిల్లా విలేకరుల బృందం. ప్రజలారా సమస్యలు విలేకరులకు మరియు తీన్మార్ మల్లన్న టీంకు తెలియజేయండి. ప్రజల పక్షాన 24/7 అందుబాటులో ఉంటున్న విలేకరులు. పాల్గొన్న క్యూనియస్ సిబ్బంది షాము, సుదర్శన్ అన్న, షాము, మల్లన్న టీం రాష్ట్ర సభ్యులు నగేష్, ఇన్ఛార్జ్ గజ్వేల్ ఇన్ఛార్జ్ మా యాదగిరి అందరు కూడా వచ్చేసిండ్రు. అందరికీ శుభాకాంక్షలు.
ఘనంగా వడ్డే ఓబన్న 218 జయంతి వేడుకలు. వడ్డే ఓబన్న పోరాటం మరవలేనిది. నీలం మధు ముద్రాజ్ అంటుండు. పూలమాల వేసి నివాళులర్పించిన నీలం మధు. ఎవరిది వర్ధంతి ఉన్నా ఎవరిది జయంతి ఉన్నా మంచి కార్యక్రమాలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేయాల్సింది. గ్రేట్ అసలు. కొందరికి రాజకీయ నాయకులకు గుర్తుండదు కానీ బాజాబ్తా పక్క ప్లాన్తో చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల భూభాగోతం. అమ్మా, ఆదర్శ రైతు భూమిని కబ్జా చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ దొరలు అసైన్ భూమిని గుంజుకోవాలని చూస్తున్న రియల్ వ్యాపారులు. మంచిగానే ఉంది నర్సాపూర్లో. ఇక డ్రగ్స్ తయారీ ముఠా గుట్టునట్టు 60 కోట్ల రూపాయల విలువ గల అల్పాజోలే లోతెర ఆస్తులు గుర్తింపంట. పోలీసుల అదుపులో నిందితులు. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ అంటున్నాడు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని నేషనల్ యూత్ డే వేడుకలు. ఇక ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్. వాస్తవం, ఎందుకంటే ప్రయత్నం చేసి ఓడిపోయినా కూడా అదొక గుణపాఠం వచ్చి మళ్ళీ ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తాం. అంతే, కానీ ప్రయత్నం చేయకుండా మాత్రం ఓడిపోకు అంటున్నారు స్వామి వివేకానందుడు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ ప్రాధాన్యం ఉంటుంది. త్వరలో వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హామీ వెల్లడించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధా సుధాకర్ రెడ్డి. ఇంటి పేరు మంచిగా ఉంది, బొమ్మ అని. బొమ్మ రాస్తలేరు, మంచిగా ఉన్నది ఇంటి పేరు బొమ్మ. కొడంగల్ తండా గిరిజన రైతుల నిరాహార దీక్ష, భూముల కబ్జా ఆక్రమణలపై పోరాటం. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తర్వాత స్థానిక తహసీల్దార్ హయాంలో భూ కుంభకోణం అంట. 2000 కోట్ల రూపాయల కుంభకోణం, అవినీతికి పాల్పడిన దొంగ దొరలు అని చెప్పేసి మరి ఒక వార్త. గిరిజనుల భూములకు కబ్జా సిగ్గుచెట్టు. ఇక క్రీడల్లో గెలుపోవటంలు సహజం. శాసనసభ్యులు మనోహర్ రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ తాండూరు నుంచి. లార్డ్స్ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. హిందూ పండుగల యొక్క సాంప్రదాయాలు మా విద్యార్థులకు నేర్పించడమే లార్డ్స్ లక్ష్యం అని చెప్పేసి మంచి కార్యక్రమం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఆగమైన అంగన్వాడీ కేంద్రం, కనీసం కరెంటు కూడా లేదంట. ఇబ్బందులు పడుతున్న చిన్నపిల్లలు, స్కూల్ ముందే పొంగి పొర్లుతున్న డ్రైనేజీ, దోమలు ఈగలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. శివాజీనగర్ చందానగర్లో డివిజన్లో ఆగమైన అంగన్వాడీ పట్టించుకునే అధికారులు షేర్లింగంపల్లికి సంబంధించి. ఆడ అంగన్వాడికి పోతే కనీసం కరెంటు లేని పరిస్థితి, ముందే మొత్తం ఇంత దారుణంగా ఉంటుంది. ఇక షేర్లింగంపల్లి అరకపూడి గాంధీ కొన్ని వేల కోట్లు 8500 కోట్లతో మేము అభివృద్ధి చేస్తామని. ఏది అభివృద్ధి? పిల్లల పరిస్థితి ఏంది? చందానగర్లో మంచి రిచెస్ట్ నియోజకవర్గం అని చెప్తారు మళ్ళా షేర్లింగంపల్లి. ఇక పార్క్ ముందు అక్రమ పార్కింగ్తో పరేషాన్లో ఉన్నదంట. అమీర్పేటలో భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలి. కాప్రా జిహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్ మధుసూదన్ రావు అంటున్నాడు. ఇక కుల సంఘాల పేరిట వసూళ్లకు పాల్పడే వారి మీద దృష్టి సారించండి. మాల సంఘాల యాక్షన్ జాక్. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ దాడులు చేసింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 160 బస్సులపై కేసులు నమోదు చేసిండ్రు. 16 బస్సులు సీజ్ చేసిండ్రు. రంగారెడ్డి ఉప రవాణా శాఖ అధికారి సదానందం అంటున్నాడు. ఎర్రకుంట ఆక్రమణపై ఉక్కుపాదం. కుంట చుట్టూ వెలసిన అక్రమ డబ్బాల తొలగింపు మళ్ళీ ఏర్పాటు చేసే కఠినంగా వ్యవహరిస్తాం. బీజేఎంసీ కమిషనర్ శరత్ చంద్ర. ఏదన్నా ఒక కుంటను కబ్జా చేయాలంటే ఫస్ట్ చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు చేస్తారు, అవి కిరాయికి ఇస్తారు, కిరాయి తీసుకుంటారు, తర్వాత వాళ్ళని వెళ్ళా తొలగించి అది మొత్తం అట్లా. బహుజన యుద్ధ వీరుల సాహస గాథలను స్మరించుకోవాలి. భవిష్యత్తు తరాలకు ఓపన్న వీరగాథను అందించాలి. వడ్డెర విద్యార్థులకు ఉచితంగా సివిల్ ఇంజనీరింగ్ చదివిస్తా. కులవృత్తే కాదు, కాంట్రాక్టర్లుగా ఎదగాలి. మున్సిపాలిటీ నుంచి ఓపన్న విగ్రహం ఏర్పాటు కోసం 5 లక్షలు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వనపర్తిలో నివాళులర్పించిన ఎమ్మెల్యే మెగారెడ్డి. ఇది ఇట్లా ఉంటే వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం. వర్గీకరణ అమలుకు ఉద్యోగుల ఫెడరేషన్ ఉద్యమానికై సిద్ధం. కల్వకుర్తి నుంచి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం ఇక అంగరంగ వైభవంగా కురుమూర్తి రాయుడు గిరి ప్రదర్శన. ప్రత్యేక పూజలు చేసిన దేవరకద్ర వనపర్తి ఎమ్మెల్యేలు. వీపనగర్ల బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఆవుల నారాయణ. ఇక పండగ వేళ పెంచిన ధరలు. ఆర్టీసీ స్పెషల్ బస్సులో ప్రయాణించే వారిపై భారం. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. మంత్రి జూపల్లిపై ఫేక్ న్యూస్ మండిపడుతున్న అనుచరులు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోటోలను ప్రచురిస్తూ కేబినెట్ నుంచి మంత్రి తొలగిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుందంట. ఇది తప్పు అని చెప్పేసి ఎంజీబీఎస్ నుంచి కొల్లాపూర్కే 360 రూపాయలు అంట. ఇష్టం వచ్చినట్టు పెంచేసారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం. నేతన్న పొదుపు భద్రతా భరోసా పథకంపై హర్షం వ్యక్తం చేసిండ్రు. పిసిసి ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత అంటున్నాడు. ఇక నేరేడు చెర్లలో మంత్రి ఉత్తమ్ పర్యటన. 18.57 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొనతం చిన్న వెంకటరెడ్డి. ఇక భువనగిరిలో పొలిటికల్ టెన్షన్ అంట.
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే పైల్లా కాదనుకుంటా ఎవరు పైలనేనా ఇక కాదనుకుంటున్నాను నాకు తెలిసి అయితే కంచర్లా ఉంటుంది ఎస్. బీఆర్ఎస్ కార్యాలయంపై యువజన కాంగ్రెస్ దాడి, పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా, ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకున్న కంచర్లో వేసిండు. మాజీ ఎమ్మెల్యే పైల రాజశేఖర రెడ్డి కరెక్టే కానీ అది ఎమ్మెల్యే కరెక్టే కానీ కంచర్లో వేసిండట వ్యాఖ్యలు. ఇక కోదాడలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉండబోతున్నాయి. పేగుబంధాన్ని కాలువలో వదిలేసిన కర్కశకులు, అప్పుడే పుట్టిన శిశువును ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడేసిన వైనం, శవమై తేలుతున్న శిశువు మృతదేహాన్ని బయటకు తీసిన రైతులు. ఆత్మకూరు చేయండి మిత్రులారా, దయచేసి అట్లా ఏకండి ఫోటోలు. 1,00,000 డప్పులు 1000 గొంతులు సభను విజయవంతం చేయాలి. ఎంఆర్పీఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు దుబ్బా రామకృష్ణ మాదిగా పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. ఫిబ్రవరి 7 తారీఖు నాడు మాదేలకు సంబంధించి 1,00,000 డప్పులు తర్వాత 1000 గొంతుకలతోటి భారీ ప్రదర్శన నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉంది ఎంఆర్పీఎస్. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఆన్లైన్ బెట్టింగ్ తో ప్రాణాలు కోల్పోతున్న యువత, జిల్లాలో వరుసగా ఆన్లైన్ బెట్టింగ్ మోసాలు వెలుగు చూస్తున్న వైనం. అనుకనే యువకుడి ఘటన మరొక ముందే బలైన మరో యువకుడు రాజు. ఎటు పోతుందిరా నాయన ఆన్లైన్లో? ఊర్లలో ఊర్లలో కూడా నీకు ఇట్లా చేస్తే 40 లక్షలు పోగొట్టుకున్నారండి. సత్వర న్యాయం జరగాలంటే న్యాయవాదులు కృషి చేయాలి. ప్రజలకు కాలయాపన చేయకుండా న్యాయం అందించాలి. హైకోర్టు జడ్జి తర్వాత జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి విజయసేన్ రెడ్డి. చేర్యాల మహిళలకు బ్యూటీషియన్లో ఉచిత శిక్షణ. 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు అర్హులు. భోజనం వసతి సౌకర్యం ఉంటుందంట. నర్సంపేటలో యూజ్ చేసుకోండి. దుగ్గ్యాల శ్రీనివాసరావు 4వ వర్ధంతి సందర్భంగా అన్నదానం చేసిరట. అబద్ధ ప్రచారంలో కష్టపడుతున్న జనగాం ఎమ్మెల్యే ఎవరు చేస్తున్నారు అనేది కింద ఒక టైటిల్. మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయండి. తొర్రూరుకు సంబంధించి ఒక వార్త. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. చైనా మాంజా మహా డేంజర్, దాని జోలికి పోకండి. మాంజాతో పొంచి ఉన్న ప్రమాదం, మంజా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. వాడిన అమ్మిన కఠిన చర్యలు ఉంటాయంట. మరి చూడరు అది. ఇక ఆకస్మికంగా ఆర్ఎంపీ కేంద్రాల తనిఖీ. 2 ఆర్ఎంపీ కేంద్రాలు సీజ్. పరిమితికి మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవు. డిఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య మంచి పని చేసింది ఆమె. ఇక కార్పొరేషన్ ఏర్పాటులో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు తీవ్ర అన్యాయం. కొత్తగూడెం కార్పొరేషన్ చేసే ఆలోచన విరమించుకోవాలి. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సభావత్ శ్రీనివాస్ నాయక్. ఇక బౌద్ధ స్తూపాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ చారిత్రాత్మక పునాదుల పరిరక్షణపై ఆదేశాలు. ఇక బీఆర్ఎస్ నాయకులు పగటి కళలు మానుకోవాలని చెప్పేసి అంటున్నారు. అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ. ఉమ్మడి ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే షమి రీఎంట్రీ. ఇంగ్లాండ్ T20 సిరీస్కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ. ఒక్క చేత్తో క్యాచ్ 90 లక్షలు పట్టుకెళ్లిన అభిమాని. అరే బాప్రే, ఉన్నది కదా. సౌత్ ఆఫ్రికాది 44 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసేనా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక మాస్ హీరోయిన్ గా పూజే హెగ్దే. మూవీ వార్తలల్లా క్షమించండి తెలంగాణ ప్రజలకు దిల్ రాజు సారీ చెప్పిండు. తరగడి అందం అంశు సొంతం. లంగా ఓణిలో ట్రెడిషనల్ ఫోటో షూట్ మంచిగా ఉన్నది. ఇట్లా సాంప్రదాయ దుస్తులు వేయాలి. 186 కోట్లు గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్. ఇంకా ప్రీమియర్ షోలు ఏపీలు గట్టిగా వేసుకున్నారు కదా. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూ న్యూస్. నేను మీ మేడం శ్యామ్, వి సిద్ధగుని సురేషన్, కెమెరామెన్ భరత్.